రాష్ట్ర వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. ఊరువాడ, పట్నం, పల్లెల్లో ఎక్కడ చూసినా గణనాథులు కొలువుతీరారు. ఇవాల్టి నుంచి 9 రోజుల పాటు భక్తుల నుంచి పూజలు అందుకోనున్నారు. నవరాత్రులు పూర్తయిన తర్వాత కొన్ని చోట్ల 10వ రోజు, మరికొన్ని చోట్ల 11వ రోజుల్లో నిమజ్జనాలు చేస్తారు. అయితే ఈసారి వచ్చే నెల 7వ తారీఖును చంద్రగ్రహణం ఉండటంతో నిమజ్జనం పైన భక్తుల్లో సందేహాలు నెలకొన్నాయి. దీనిపై వేద పండితులు ఏమంటున్నారో మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కృష్ణమోహన్ అందిస్తారు. విఘ్నములకు ఆధిపతి గణపతి. గణపతి నవరాత్రులు అనేది ఊరు వాడ అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. భాద్రపద శుద్ధ చవితి రోజు నుంచి ఈ నవరాత్రులు మొదలవుతాయి. అయితే ఈ ఏడాది చంద్రగ్రహణం కూడా వస్తుంది. మరి చంద్రగ్రహణం ముందు వచ్చే ఈ నవరాత్రులు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఈ నవరాత్రులకు సంబంధించి ఎలాంటి పూజలు చేయాలి, చంద్రగ్రహణ ప్రభావం గణపతి నవరాత్రులపైన ఏ మేరకు ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గణపతి నవరాత్రులు అనేది అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒక చోట 9 రోజులు, కొన్ని చోట్ల 11 రోజుల పాటు, మరికొన్ని చోట్ల 16 రోజుల పాటు కూడా ఈ గణపతి నవరాత్రులు నిర్వహిస్తారు. అసలు ఎన్ని రోజులు నవరాత్రులు నిర్వహించాలి? గణపతి అంటేనే చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు, ముసలివారి వరకు అందరూ ఆటపాటలతోటి ఎంతో సంతోషంగా నిర్వహించుకునేటువంటి పండుగ. ఐకమత్యానికి ప్రతీకగా కూడా ఈ పండుగ మనందరికీ కూడా కనిపిస్తూ ఉంటుంది. నవరాత్రులు అంటే 9 రోజుల పాటు నిర్వహించాల్సినటువంటి ఉత్సవం. ఇది 11 రోజులు, 16 రోజులు, 21 రోజులు అనేటువంటి నియమం ఇందులో ఎక్కడా లేదు. అయితే ఆలయాల్లో నిర్వహించేటువంటి ఉత్సవాలు వేరు, మంటపాలలో పెట్టేటువంటి కొద్ది కాలం పాటు ప్రతిష్ఠించేటువంటి బయట పెట్టే ఉత్సవ విగ్రహాలు వేరు. దేవాలయాలు ఏంటి అంటే యంత్రస్థాపితమైనటువంటి దేవతామూర్తులతో పాటు యుక్తంగా ఉంటాయి కాబట్టి వాటికి స్నపనాది కార్యక్రమాలు చేసుకొని వాటిని ప్రాణప్రతిష్ఠ చేసి దేవాలయాలు అర్చనలు చేస్తారు. కాబట్టి వాటిలో ఆలయాల్లో 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు అని ఉత్సవాలు నిర్వహిస్తారు. కానీ గణపతి నవరాత్రోత్సవాలకు వచ్చే వరకు ఇది 9 రోజుల పాటు మాత్రమే నిర్వహించాల్సినటువంటి వ్రతం. అంటే మనకు భాద్రపద శుద్ధ చవితి ఏ రోజైతే వినాయక చవితి ప్రారంభమవుతుందో ఆ రోజు నుంచి భాద్రపద శుద్ధ చతుర్దశి అంటే అనంత చతుర్దశి వరకు ఈ ఉత్సవాన్ని నిర్వహించాలి. మనం ఈ నవరాత్రులకు సంబంధించి కొన్ని చోట్ల మీరు చెప్పినట్టు 9 రోజులే అంటారు. అంటే ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఉత్సవాలు ఏ విధంగా నిర్వహించాలి? అంటే కొన్ని చోట్ల 11 రోజులు అనేది 11 రోజులు చేయొచ్చా, 16 రోజులు చేయొచ్చా? టెంపుల్స్లలో మీరు ఉత్సవాలు చేయొచ్చు అన్నారు. అదేవిధంగా మండపాలకు సంబంధించిన దగ్గర ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఆలయాలకు వచ్చేసరికి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి మూర్తులు కాబట్టి యంత్రస్థాపితమైనటువంటి, మనం సెల్ ఫోన్లోనైతే సిమ్ కార్డు పెట్టుకుంటే ఎలాగైతే యాక్టివేట్ అవుతుందో అలా దేవాలయాల్లో యంత్రస్థాపితమైనటువంటి ప్రాణప్రతిష్ఠ చేసిన మూర్తులు కాబట్టి అందులో బ్రహ్మోత్సవాలు, వసంతోత్సవాలు, పవిత్రోత్సవాలను చేస్తారు. వాటిలో ఆగమ శాస్త్రాన్ని అనుసరించి వ్యవహారాలు ఉంటాయి కాబట్టి ఉత్సవాలు చేస్తారు. కానీ ప్రతి గల్లీలో మనం పెట్టుకునేటువంటి గణనాథులు మాత్రము 9 రోజుల పాటే పెట్టుకుంటాం. ఎందుకు అంటే ఈ 9 రోజులు గణపతిని మనం ఆనందంగా ఈ యొక్క వర్షాకాలంలో ఎలాంటి అనారోగ్య స్థితులు కావచ్చు, ప్రకృతిలో ఉండేటువంటి ఔషధీకృతమైనటువంటి పత్రులన్నీ కూడా తీసుకొని ఒక ఒండ్రి మొట్టితోటి గణపతి ఆకృతిని తయారు చేసి 9 రోజులు సంతోషంగా పూజలు చేసుకొని, ఎందుకు ఆదో పూజ్యో గణాధిప, ఏ పూజ చేసినా గణపతిగా చేయాల్సింది. ఇలా ఈ గణపతి ఉత్సవాల నుంచి మనకు ప్రతి పండుగలు మళ్ళీ కార్తీక మాసం, మార్గలి వరకు కూడా అన్ని ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రథమంగా వచ్చేటువంటి ఉత్సవం గణపతి ఉత్సవం. కాబట్టి ఈ గణపతి నవరాత్రులుగా చేసుకొని 9 సంఖ్య నవగ్రహాలకు సంబంధించింది కాబట్టి 27 నక్షత్రాలే కావచ్చు, 9 గ్రహాలే కావచ్చు, అన్నీ కూడా ప్రతిదీ నిబద్ధంగా అన్నీ కూడా ఆ యొక్క నక్షత్ర గణనాన్ని అనుసరించి మనకు ఋషులు కానీ దేవతలు కానీ అన్ని వారు ఆచరించిన పద్ధతినే మనం ఆచరిస్తున్నాం. ఇప్పుడు కొత్తగా 11 రోజులు, 16 రోజులు అనేటువంటి బయట మండపాలలో ఎందుకు పెట్టకూడదు అంటే మనం పెట్టేది స్థిర ప్రతిష్ఠ కాదు కదా, దానికి యంత్రము లేదు, ఏమీ లేదు. మనం ఎట్లయితే ఏదైనా గౌరీ వ్రతం కానీ ఇలా సత్యనారాయణ వ్రతం కానీ చేసుకొని ఒక కలశంలో మాత్రమే ఆవాహన చేసుకొని ఎలా చేస్తున్నామో ఇది 9 రోజులు చేసుకోవాల్సినటువంటి నియమాన్ని మనకు ఆచారాన్ని అనుసరించిగా వస్తున్నటువంటి నియమం. 9 రాత్రులు పేర్లోనే ఉంది నవరాత్రి కాబట్టి 9 రోజుల వరకే చేయాలి. ఏకవింశతి రాత్రులని కానీ ఎక్కడ కూడా లేదు కాబట్టి 9 రోజులనే ఆచరించాలనేటువంటిది ఇక్కడ నియమం. ఈ చంద్రగ్రహణ నేపథ్యంలో ఈ నవరాత్రులను ఏ విధమైనటువంటిగా చూడొచ్చు, ఎప్పటి వరకు నిర్వహించాలి? అయితే మనకు గ్రహణము అంటే సూతకంతో సమానమని పెద్దలు చెప్తూ ఉంటారు. మనకు సూతకంతో సమానమైనటువంటి సమయంలో మనకు దేశాంతటికీ కూడా గ్రహణం పడుతుంది అంటే అందరికీ సూతకం పడుతున్నట్టు లెక్క. అలా మనం ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలకు ఏదో దర్భ పెడితే వాటిని రక్షించుకునే పరిస్థితి వీటికి ఉండదు. ఏదైతే యంత్రస్థాపితమైనటువంటి ఆలయాలు ఉంటాయో వాటిని పుణ్యావాసనాలు అవన్నీ చేసేసి దేవత ఆరాధన చేసి నివేదనలు చేసి ఈ గ్రహణ స్పర్శకాలాన్ని దృష్టిలో పెట్టుకొని దానికంటూ ఒక్కొక్క గ్రహణానికి, రాహుగ్రస్త గ్రహణానికి, కేతుగ్రస్త గ్రహణం అంటూ మనకు సూర్యచంద్ర గ్రహణాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రహ గమనాలను
అనుసరించి సుమారుగా 24 గంటల వరకు కూడా ఈ గ్రహణం ప్రారంభం అవుతుంది. 12 గంటల నుంచి ఆ గ్రహణ వేద అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి 12 గంటలు అంటే మనం ఏదైనా పదార్థం తింటే కనీసం 8 గంటల 6 నుంచి 8 గంటల మధ్యలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వయసు రీత్యా అరుగుదల ఉంటుంది. గ్రహణ స్పర్శ కాలము ఏదైతే మనకు ఇప్పుడు రాబోయే చంద్రగ్రహణం 7వ తారీఖు ఉందో అది రాత్రి 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అంటే దానికి ముందుగా 8 గంటల ముందే మనం భోజనాది క్రతువులు పూర్తి చేసుకోవాలి. అంటే 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటల వరకే మనం పూర్తి చేసుకోవాలి. అయితే నిమజ్జనం అనేటువంటి విషయం గణపతికి మనము విగ్రహం స్థాపన చేసుకొని నిమజ్జనం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ నిమజ్జన ప్రక్రియలు ఎప్పుడైనా కూడా సాయంత్రం చేస్తారు. కాబట్టి 6వ తారీఖు సాయంత్రం చేయడానికి ఇక్కడ మనకు వెసులుబాట్లు లేవు. కాబట్టి 5వ తారీఖు నాడే గణపతి నిమజ్జనం ఖచ్చితంగా మనం చేసుకోవాలి. ఎందుకు మనం చిరప్రతిష్టగా చేసుకునే ఈ 9 రోజుల విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు చేసుకున్నటువంటి తయారు చేసుకున్న గణపతికి గ్రహణ వేద పడుతుంది. ఎందుకు గ్రహణ వేద పడుతుంది, ఎందుకు పెట్టుకోకూడదు అంటే చంద్రమా మనసోజాత మనకు వచ్చే చంద్రగ్రహణం. గణపతి కూడా ఈ వినాయక చవితి దృష్టి అందరికీ తెలిసి ఈ దృష్టాంతం అంతా శమంతకోపాఖ్యానం వేయడం వల్ల ఈ రోజు ఎవరైతే చంద్రుని చూస్తే నీలాపనిందనలు పడి వారు కష్టాలు పడతారు, వాళ్ళకు ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి విషయం మనకు ఎలా ఉందో ఈ గణపతి నవరాత్రుల ప్రారంభం రోజే మనకు చంద్రునికి సంబంధించింది. అలాంటి చంద్ర సంబంధమైనటువంటి రాహుగ్రస్త చంద్ర గ్రహణం ఏదైతే ఉందో ఈ గ్రహణ సమయంలో గణపతి మూర్తిని పెట్టుకొని ఏదైతే మన గ్రహణ సమయంలో నిమజ్జనం చేయడం సబాబు కాదు. ఇది అరిష్టాలు వస్తాయని చెప్పడం కాదు, మనకు శాస్త్ర విరుద్ధమైనటువంటి పనిగా అది పోతుంది. కాబట్టి చేయకూడదు. రెండోది ఏంటంటే ఏ గ్రహణమైనా కూడా ముందు రోజు తర్వాత రోజు గ్రహణ వేద గ్రహణ శూలలు మనకు ఉంటాయి. కాబట్టి ఈ గ్రహణానికి ముందు 12 గంటల లోపే మనం ఏదైతే నిమజ్జన కార్యక్రమము ఎవరు పొద్దున పూట చేయరు. కాబట్టి సాయంత్రం పూట ఎంత కోలాహలంగా ఆటపాటలతో చేసుకుంటారు. కాబట్టి 5వ రోజునే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు శుక్రవారం ఉంది కదా, మంగళవారం ఉంది కదా అంటే చేయడానికి ఆస్కారం ఏదీ లేదు. 9 రోజులకే 9 రోజులు బరాబర్గా వస్తున్నాయి. శుక్రవారం నాడు నిమజ్జనం చేయడం వ్యవహారంగానే ఉంది మనకి. సో విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, గ్రహణ నేపథ్యంలో ఉద్వాసన ఏ విధంగా చేయాలి, గ్రహణానికి సంబంధించి ఎన్ని గంటల మొదటప్పుడు ఉద్వాసన చేసి స్వామివారిని కదిలించాలి? ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ సంవత్సరం 7వ తేదీ ఆదివారం రోజున మనకు ఈ భాద్రపద మాసంలో పౌర్ణమి రోజున మనకు ఈ గ్రహణం ప్రారంభం ఉంటుంది. ఆ గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే రాత్రి 9:57 ప్రారంభమవుతుంది. అంటే సుమారుగా ఒక 12 గంటల ముందుగా మనం అనుకున్నా కూడా మనం ఎంత కాదన్నా ఉదయం 10 గంటల వరకు ఏదైతే 7వ తారీఖు 11 గంటల వరకు భోజన కార్యక్రమాలు చేసుకునే నియమాలు కొన్ని పక్కకు పెడితే ఇప్పుడు మీరు అడిగినట్టు ఈ విగ్రహ స్థాపన చేసుకున్న వాళ్ళు ఉద్వాసనలు ఎలా చేయాలి అంటే ఇందాక చెప్పినట్టే ముందు రోజే దీన్ని ఉద్వాసన చేసుకోవాలి. కలశోద్వాసనలా విగ్రహ ఉద్వాసన చేసుకొని విగ్రహ నిమజ్జనానికి పూనుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఆ మరుసటి రోజు ఈరోజు ఉద్వాసన చేసినాం కదా అయిపోయింది కదా అంటే కాదు, వినాయకుడు నిమజ్జనం చేసిన నాడే పూర్తి వివరం అంతా కూడా పూర్తయినట్టే. కాబట్టి మనకు నిమజ్జనం ప్రాముఖ్యత. కాబట్టి నిమజ్జనం చేయడం వల్ల ప్రకృతిలో ఉండేటువంటి ఒడిదుడుగులన్నింటినీ కూడా గణపతి ద్వారా తొలగించుకొని మనము గణపతి అనుగ్రహం పొందాలనుకుంటున్నాం. కాబట్టి ముందు రోజే నిమజ్జనం కూడా చేయాల్సిందే. సో ఇది ఈసారి ఈ ఉద్వాసనకు సంబంధించి ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి వేద పండితులు చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.